హైదరాబాద్ మహానగర ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని వ్యవస్థే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హెచ్సిటీ పనులు ఊపందుకున్నాయి. కోర్ సిటీ సహా ఐటీ కారిడార్లోనూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు పక్కా ప్రణాళికతో కొనసాగుతున్నాయి. ట్రై కార్పొరేషన్ల కమిషనర్ల సమీక్షలు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఐటీ కారిడార్లోని IIIT జంక్షన్, ఖాజాగూడ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ కారిడార్లో జరుగుతున్న హెచ్సిటీ ప్రాజెక్టు పనులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తులో పెరిగే వాహనాలను అంచనా ఆధారంగా వాహనదారులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, అదేవిధంగా సిగ్నల్ లేని వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు పనులు నగరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానం ద్వారా ఆ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ పనులకు ఆటంకం లేకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాజాగూడ జంక్షన్, IIIT జంక్షన్ వద్ద కూడా హెచ్సిటీ పనులు 700 కోట్ల రూపాయలతో హెచ్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా 3 ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఐటీ కారిడార్ లో ఎక్కడ వాహనదారులు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఐటీ ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు చేరేలా సహకరిస్తున్నారు. ప్రస్తుతం IIITకి సంబంధించి జంక్షన్ వద్ద రహదారి విస్తరణ కూడా కొనసాగుతుంది. ఐటీ కారిడార్ లో ముఖ్యంగా IIIT, ఖాజాగూడ జంక్షన్ల వద్ద జరుగుతున్నటువంటి ఈ పనుల కారణంగా ఈ ప్రాంతంలో వర్షం కురిసినప్పుడు కావచ్చు, సాధారణంగా పీక్ అవర్స్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అదే గచ్చిబౌలి నుంచి లింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ట్రాఫిక్ సమస్యకు, అదేవిధంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ISB రోడ్ నుంచి గచ్చిబౌలి కూడలి వైపు, అదేవిధంగా DLF రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వైపు రాకపోకలు సాగించేందుకు వీలుగా IIIT కూడలి వద్ద పైవంతెన నిర్మాణం జరుపుకుంటుంది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం నుంచి రాకపోకలు జరుపుకునేందుకు ఇరువైపులా కూడా 6 వరుసల్లో అండర్ పాస్ నిర్మాణం కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇరువైపులా కూడా రహదారిని విస్తరించడం జరిగింది. ఇక ఖాజాగూడ చౌరస్తాలో టోలీ చౌకి నుంచి గచ్చిబౌలి వచ్చేటువంటి వాహనదారులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అండర్ పాస్ కూడా నిర్మించబోతున్నారు. అక్కడ నానగ్రామ్ గూడ నుంచి టోలీ చౌకి వైపు వెళ్లేందుకు పైవంతెన నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అటు మియాపూర్ కూడలి, అల్విన్ కాలనీ చౌరస్తా మీదుగా పటాన్ చెరువు, JNTU మధ్య రాకపోకలు సాగించేలా 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్లే వాహనాల కోసం కూడా 3 లైన్ల అండర్ పాస్ నిర్మాణ పనులను మొదలు పెట్టడం జరిగింది. సో అక్టోబర్ వరకు ఈ చందానగర్, అమీన్పూర్ రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటు అంజయ్ నగర్ నుంచి రామ్కి టవర్స్ వరకు 150 అడుగుల రోడ్డు విస్తరణ కూడా కొనసాగుతుంది. అటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 56 కోట్లతో ఫాక్స్ సాగర్ వద్ద నాలా పైన స్టీల్ వంతెన నిర్మాణం కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇలా హెచ్సిటీ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులను ఎప్పటికప్పుడు ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, GHMC కార్పొరేషన్, ఇలా ఈ ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పనుల అప్డేట్ ను తెలుసుకుంటూ వేగవంతం చేయడంలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. హెచ్సిటీలో 2 మేజర్ ఫ్లైఓవర్స్ మేము జూన్ లో ముఖ్యమంత్రి గారితో ఏవైతే మియాపూర్ ది, ఆల్విన్ కాలనీది, ఐడియల్ లేక్ ది అవి చేయించామో ఆ 2 ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అవి తప్ప మిగిలినవన్నీ ముందే స్టార్ట్ అయినాయి. అందులో మేజర్వి IIIT జంక్షన్, ఖాజాగూడ దగ్గర జరిగేది, అమీన్పూర్ దగ్గర జరిగే రోడ్డు, అంజయ్ నగర్ ఎక్స్పాన్షన్, తర్వాత కుత్బుల్లాపూర్ లో ఫాక్స్ సాగర్ దగ్గర ఒక స్టీల్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మేజర్ వర్క్స్ అనమాట. అందులో IIIT అండ్ ఖాజాగూడ బిగ్గెస్ట్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే 200 నుంచి 600 క్రోర్స్ కి ఉండే వర్క్స్ అండ్ మేజర్ ఈజ్మెంట్ జరుగుతుంది. అవి కానీ ఎగ్జిక్యూట్ అయితే వాటికి నెక్స్ట్ ఏప్రిల్ ఇస్ ది టార్గెట్ ఫర్ కంప్లీషన్ అండి. అంటే ఏప్రిల్ 2027, మేబీ 1 మంత్ అటు ఇటుగా వీ వాంట్ టు కన్క్లూడ్. ఎస్, దెర్ ఇస్ ఎ మొమెంటరీ అది పని జరుగుతోంది కాబట్టి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్, అక్కడ బ్యారికేడ్స్ పెడితే క్యారేజ్ వే తగ్గిపోవటము లాంటివి జరుగుతున్నాయి. బట్ దానికి ముందు అక్కడ కొంచెం రోడ్ వైడన్ కూడా చేసాం, సో దట్ ఏదైతే లూజ్ అయిందో అంత అక్కడ విత్ అవైలబుల్ గా ఉండేటట్టు. దిస్ విల్ బి ఎ లాంగర్, అంటే ఇట్ విల్ బి గుడ్ ఇన్ ది లాంగ్ రన్.
there will be some inconvenience now for another 1 year. మరి ఈ పనుల కారణంగా గచ్చిబౌలి ట్రాఫిక్ సంబంధించి పీక్ అవర్స్ లో ఎలా ఉంటుంది అని వివరించడానికి మనతో పాటు ట్రాఫిక్ సిఏ గారు ఉన్నారు. సార్, గచ్చిబౌలికి సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వాహనాలని మీ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకుంటున్నారు సార్? అంటే మనకు ఇక్కడ ఈ రూట్ ఇది త్రిబుల్ జంక్షన్. ఇది త్రిబుల్ జంక్షన్ లో మనకు ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్స్ వర్క్ నడుస్తున్నా కూడా మనకు ఈ ఐటీ ఎంప్లాయీస్ మెయిన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కాబట్టి ఐటీ పబ్లిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా. సో వాళ్ళ సేఫ్ జర్నీ వాళ్ళు ఎంత ఫాస్ట్ గా రీచ్ అయ్యే దాంట్లో భాగంగానే మేము చర్యలు తీసుకుంటూ పనిచేస్తా ఉన్నాము. ఎక్కువ మంది టువర్డ్స్ విప్రో వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ కానీ విప్రో నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి లేదంటే లింగంపల్లి నుంచి విప్రో వెళ్ళాలన్నా లింగంపల్లి నుంచి వచ్చేసి స్టేట్ మన గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా మెయిన్ జంక్షన్ ఇది. సో నెక్స్ట్ రాబోయే కాలంలో మనకి ఇక్కడ ఒక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ వర్క్ అనేటువంటి జరుగుతూ ఉంది. మీరు అందరూ చూస్తున్నారు, కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది కంప్లీట్ అయిపోతే మాత్రము ఈవెన్ అసలు ఇక్కడ మేము మా యొక్క అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ జంక్షన్ లో. మేము లేకపోయినా కూడా ఎవరి వరకు వాళ్ళు పైనుంచి ఈవెన్ కమ్యూట్ ఎవరైతే పెడెస్ట్రియన్స్ ఉంటారో వాళ్ళకి కూడా మనకు స్కై వాక్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ. అది మొత్తం అందరూ కూడా పైనుంచి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది విన్నర్ గా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి కూడలిలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తదు. హెచ్సిటీ ప్రాజెక్ట్ లో చేపట్టినటువంటి ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కనుక పూర్తయినట్లయితే సో ఐటీ ఉద్యోగులు సకాలంలో వారి కార్యాలయానికి చేరుకోవచ్చు. సాధారణ ప్రయాణికులు కూడా సో ఇలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుకు కదలవచ్చే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా రాబోతుంది. సో వాహనదారులకు తమకు సహకరించాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.